తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయంలో అధికారులే పెత్తందారులు. 2014 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఇచ్చిన పిటిషన్పై డీడీ గారు చాలా వన్ సైడ్ మాట్లాడుతుంటూ అనిపిస్తుంది. 17/3/2025 సంవత్సరాన డీడీ గారు ఆ పిటిషన్ మీద వన్ సైడ్ మాట్లాడుతున్నారు. చుండ్రు మంగరాజు, మారుతకృష్ణ అనే వ్యక్తుల మీద 27/8/2014 సంవత్సరంలో కల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినప్పుడు అక్కడ మాకు పరిష్కారం కాలేదు. కాని పక్షంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయంలో పిటిషన్ ఇచ్చాము. ఆ రోజు నాడు పిటిషన్ కూడా విచారణ జరిగింది. ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఇచ్చిన విచారణ రిపోర్ట్లో క్రైమ్ నెంబర్ 44/2013 సెక్షన్లుగా కేసు నమోదు చేశామని ఎస్సీ ఎస్టీ కమిషన్కి కల్లూరు పోలీస్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. కానీ అదే చుండ్రు మంగరాజు జిఎం గోల్డ్ సిఎండి మీద ఎటువంటి ఫిర్యాదు లేనట్టు కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. అయినా సరే ఇదే విషయం మీద 17/3/2025 సంవత్సరంలో డీడీ గారితో ఈ విషయం చర్చించినప్పుడు చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఇంత మాత్రం కూడా సీరియస్నెస్ లేదు. మరి ఇక్కడ అధికారులు పెత్తందారులుగా అనిపిస్తుంది తప్ప కమిషను బక్కి వెంకటయ్య గారు ఈ కేసు మీద చాలా సీరియస్గా ఉన్నారు. మరలా 14/11/2022 సంవత్సరంలో కూడా ఒక 6 పేజీలు కంప్లైంట్ ఇచ్చాను. అధికారులు చేసిన అవినీతి మీద కానివ్వండి, అక్రమ కేసుల మీద కానివ్వండి, కల్లూరు పోలీస్ స్టేషన్లో 2013-2014 సంవత్సరాలు ఇచ్చిన పిటిషన్లపై పోలీస్ రిజిస్టర్లో నమోదు చేయకుండానే ఎస్సీ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్లకు లేని కేసుకు ఉన్నట్టు కూడా రిపోర్ట్ ఇవ్వటం, మరి మేము ఇచ్చిన కల్లూరు పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీస్ రిజిస్టర్లో నమోదు చేయకపోవటం లాంటి విషయాల మీద కూడా 6 పేజీల పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ పై నెంబర్ వచ్చేసి 003137గా నమోదయ్యింది. ఈ నమోదైన పిటిషన్ పై కూడా ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ జరిగిన తర్వాత హీరింగ్ జరగాలి. ఇప్పుడు హీరింగ్ అంటే కమిషన్ ముందు వాదోపవాదాలు జరగాల. ఈ వాదోపవాదాలు జరిగిన దానికి 14/11/2022 ఎస్సీ ఎస్టీ కమిషన్లో పిటిషన్ ఇస్తే అది ఎంక్వైరీ జరిగి రిపోర్ట్ కమిషన్కి వచ్చినప్పుడు 6/4/2023 సంవత్సరంలో దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు మొత్తం కమిషన్ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరిగింది. జరిగినప్పుడు సంబంధిత అధికారులు ఏం చేయాలా? ఆ సాక్ష్యాధారాలను బేస్ చేసి వారు కేసుని సాధ్యాసాధ్యాలు పరిశీలించి కమిషన్ ఎదుట పిలిచేసి నాకు నోటీసు, అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ గారా లేక ఎస్పీ గారా లేక సిఐ గారు ఎవరైతే వాళ్ళని పిలిపించేసి దాని మీద వాదోపవాదాలు జరగాల. అట్లా కాకుండా కమిషన్ అధికారులు ఏం చేశారంటే కేసుని డిస్మిస్ చేశారు. అంటే ఎంత దారుణం అండి. ఇక్కడ పెత్తందారులు వచ్చేసి అధికారులే, కమిషన్ ఏం లేదు. అక్కడ హృదయ్ అనే అధికారి కూడా కమిషన్ స్థాయి అధికారి గారికి కూడా తప్పుదో పట్టిస్తున్నారు. కమిషన్ ఛాంబర్లో 17/3/2025 కమిషన్ గారి ఎదుట ఛాంబర్లో ఇదే విషయం మీద డిస్కషన్ చేసేటప్పుడు కమిషన్ గారు కమిషన్ పిఎస్ హృదయ్ గారికి ఈ విషయంపై అడిగినప్పుడు నేను తర్వాత చెప్తులే సార్ అన్నారు. అంటే తర్వాత చెప్తులే సార్ అంటే ఇక్కడ నాకు అనుమానం వస్తుంది. ఈ కేసు విషయం గ్రోత్ ఏంటి అనే విషయం అప్పుడు తేల్చాలా? లేదు సార్, అది ఆర్టీఐ కమిషన్ దగ్గర నడిచింది, ఆ రోజు రాలేదు. ఆ రోజు కమిషన్ లేరు. ఆర్టీఐ కమిషన్ వేరు, ఎస్సీ ఎస్టీ కమిషన్ వేరు. పిటిషన్ హీరింగ్ విషయం నేను మాట్లాడితే ఆయన ఆర్టీఐ కమిషన్ జరిగిన సిచ్యువేషన్ 2022లో జరిగిన సిచ్యువేషన్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ కమిషన్ దగ్గర అధికారులు పెత్తందారులకు ఉన్నారు తప్ప కమిషన్ని కూడా రాంగ్ గైడెన్స్ పట్టిస్తున్నారు. ఇక్కడ కమిషన్ గారు కూడా ఆలోచించాలి, అధికారులు చేసే పనితీరు మీద కూడా ఆలోచించాలి. ఇక్కడ ఇంకో విషయం, డీడీ గారు కూడా మాట్లాడేది ఏంటి? 6 పేజీల ఫిర్యాదు, దాదాపు ఆల్ పారాస్ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. దానికి హీరింగ్ నిర్వహించే ఏ కేసులో ఏ ఒరిజినాలిటీ ఉంది, ఏ కేసులో ఏం తప్పు జరిగింది, ఏ కేసులో ఏ సాక్ష్యాధారాలు నేను సబ్మిట్ చేశాను, ఏ కేసులో వాళ్ళు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ కోసం నమోదు చేయలేదు అనే విషయాన్ని కూడా నేను వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ హీరింగ్ జరిపించడానికి అక్కడ డీడీ గారు కానివ్వండి, అక్కడ ఉన్న సూపరింటెండెంట్ కానివ్వండి, అక్కడ ఉన్న కమిషన్ పిఎస్ ఆయన కానివ్వండి, హృదయ్ గారు, వీళ్ళు ముగ్గురు అడ్డుపడుతున్నారు. సమస్య మాది, కమిషన్ మాది, మీకు అవసరం ఏంటి, మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి అనే విషయం మీద కూడా నాకు అనుమానాలు వస్తున్నాయి. ఈ అధికారుల మీద ముగ్గురు మీద అనుమానం వస్తుంది.
ఈ సూపరింటెండెంట్ మీద ఎందుకు అనుమానం వస్తుందంటే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఆర్డర్ జారీ చేసిందో ఆర్డర్ నెంబర్ వచ్చేసి కేసు నెంబర్ 132/SIC జిఎస్ నాయక్ అంటే గుగ్గుల శంకర్ నాయక్ 2021 డేటెడ్ 22/12/2021 సంవత్సరంలోనే ఆర్డర్ పాస్ అయింది. ఈ ఆర్డర్ పాస్ అయిన తర్వాత వాళ్ళు నాకు సమాచారం ఇవ్వాలా, సమాచారం ఇవ్వకుండా మీరు సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ని సంప్రదించమని చెప్పేసి ఇప్పుడున్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. రిపోర్ట్ కూడా పంపించారు, పోలీస్ స్టేషన్లో కలవాలట. మరి నేను పోలీస్ స్టేషన్లో కలిసేదానికి మన దగ్గర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్ ఎందుకు, మీరు అధికారులు ఎందుకు, ఆ మాత్రం పోలీసు వాళ్ళు కలవాలని నాకు తెలియదా? ఈ అన్ని విషయాల మీద కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ వారు దృష్టి పెట్టాలా, కమిషన్ ఈ విషయం మీద ఎంక్వైరీ జరిపించాలా. ఈ పిటిషన్ పైన కాదు, ఎవరైతే అధికారులు నా పిటిషన్ని హీరింగ్ నడవనీయకుండా అడ్డుపడుతున్నారో ఆ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.